హాయ్ హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 16th రోజైతే మా బాబుది బర్త్డే ఉందన్నమాట. మేమైతే బయటికి వెళ్ళాలనుకున్నాము. ఫిబ్రవరి 15కి శివరాత్రి అయ్యింది కదా, 16కి వచ్చేసి ఇంకా మళ్ళీ బర్త్డే అనమాట. ఆ రోజు ఫాస్టింగ్ వదులుతాం కదా, అందుకని నాకు ఇబ్బంది అవుతుందో వద్దు బయటికి వెళ్ళడం అని అనుకున్నాను. కానీ మా పిల్లలు అయితే చాలా రిక్వెస్ట్ చేశారు. ఫస్ట్ ఏ పనైనా సరే ఫస్ట్ నన్నైతే అడుగుతారు మా ఆయన. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఫిబ్రవరి 16th రోజు మా వాడు బర్త్డే ఉండే, ఆ రోజు ఫాస్టింగ్ వదిలేసాం కదా, అందరం టైర్డ్ అయిపోయాను, నేను రాను అని అంటే రిక్వెస్ట్ చేసి మరీ తీసుకెళ్లారనమాట మా పిల్లలు. మా పిల్లల కోసం మాత్రం వెళ్ళానమాట. మా ఆయనతో చెప్పాను, అక్కడ ఎంజాయ్ చేయమంటే మాత్రం నేను అస్సలు చేయను, గమ్మున నిల్చుంటాను కూర్చుంటానని చెప్పాను. అలా అయితే ఎందుకు వెళ్ళడం ఇంకా అన్నారనమాట. ఇంకా నేనైతే జోష్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఇంకా వెళ్ళడానికి బయట నిల్చున్నాము. మా పాప మా ఆయన కర్షిప్ మర్చిపోయాడంటే తీసుకురావడానికి వెళ్ళిందనమాట. నేనైతే వీళ్ళని వీడియో తీస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, బండి తుడుస్తూ ఉన్నాడు అనమాట. టైం వేస్ట్ ఎందుకు, ఇంకా పాప వచ్చేంతవరకు అనేసి బండి తుడుచుకుంటున్నాడు మా ఆయన. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ తీయడం అనేది చాలా కష్టమండి నిజంగా. ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెండ కొడుతుంది కదా బాగా, నెత్తి మీద చున్నీ వేసుకోవే అమ్మా అని మా ఆయన గారు చెప్పేశారు. చెప్పగానే నేను చున్నీ కట్టేసుకున్నాను చూడండి నెత్తికి. ఇక్కడ పోతా ఉంటే డీమార్ట్ కనిపించింది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ ఏమైనా తిందామా అంటే సరే అన్నాను. అది దానికి కూడా నా పర్మిషనేనండి, ఎందుకంటే నేను మంచిగా ఫీల్ అవుతాను అనమాట. గ్రేట్గా ప్రతిదానికి నేను పర్మిషన్ అడుగుతారు ఖచ్చితంగా. ఓకే అని చెప్పేసాను. నాకైతే ఐస్ క్రీమ్ అసలు తినడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే పళ్ళు జువ్వుమంటాయి అన్నమాట. ఎందుకు మరి ఇది ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి చాలా బాగుంది. ఏ ఐస్ క్రీమ్ అయినా సరే కొంచెం కరిగే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే తింటాను. నాకు జివ్వుమంటాయి అన్నమాట పళ్ళు. తినేసాం అందరము. పిల్లలు డీమార్ట్కి వెళ్ళి తెచ్చారు. ఇది చూడండి ఏం ఐస్ క్రీమ్ తెచ్చారో, అదేమో అన్నాడు మా వాడు. ఐస్ క్రీమ్ పేర్లు అవన్నీ నాకు అస్సలు గుర్తుండవు, అసలు తినను కూడా నేను ఎక్కువ. మా పిల్లలు వెళ్ళారు తీయడానికి, తీసుకున్నాను చూడండి. కోన్ ఐస్ క్రీమ్ తెచ్చారు, తింటున్నాను. ఇంకా నాకైతే ఇచ్చేసాడు మా ఆయన. ఇంకా అక్కడే ఉన్నాడు అనమాట. పిల్లలకి ఇవ్వగానే పట్టేసుకొని వచ్చి నాకు ఇచ్చారు. నేనైతే బండి దగ్గరనే ఉన్నా ఫ్రెండ్స్. ఇంకా మావాడైతే తీసుకొచ్చి ఇచ్చేసాడు కోన్ ఐస్ క్రీమ్, ఓరియోనంట ఐస్ క్రీము తీసుకొచ్చి ఇచ్చేసాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే ఐస్ క్రీమ్స్కి చాలా దూరంగా ఉంటానన్నమాట, కాకపోతే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ తింటే నాకు పళ్ళు జివ్వుమంటాయి అన్నమాట. కొంతమందికి పడదు కదా, నాకు హెవీ కూల్ పడదన్నమాట, అందుకని నేను తినను. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు దానిపైన పేపర్ వస్తుంది కదా ఐస్ క్రీమ్కి, ఆ పేపర్ కాకుండా మాత్రం ఎవరు వదలరు కదా ఫ్రెండ్స్. మీరు కూడా అంతేనా? మా ఆయన చూడండి ఇప్పుడు అదే పని చేస్తాడు. చూడండి తీస్తాడు ఐస్ క్రీమ్. అందరూ లట్ట తినేస్తారు. వీడియో తీస్తున్నాడు అని పడేసాడు. దాడా. ఇంకా చూడండి మేమైతే తింటా ఉన్నాం అనమాట. కాసేపు అయితే టైం స్పెండ్ చేసాం ఇక్కడ. ఎంత బాగా అనిపించిందో ఫ్రెండ్స్ నిజంగా. ఫ్యామిలీ మెంబర్స్తోనే అప్పుడప్పుడు బయటకు వెళ్తే ఆ కిక్ వేరుంటుంది నిజంగా ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం కష్టపడేది మనం హ్యాపీగా ఉండడానికి కదా ఫ్రెండ్స్. మన పిల్లలు మనం అందరం హ్యాపీగా ఉండడానికి, ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండడానికి, కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఒక్కసారి ఏంటి అప్పుడప్పుడు బయటికి వెళ్ళండి. నేనైతే బయటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడను ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళతో పాటు తిరుగుతానా. మా పిల్లలకి మా ఆయనకి ఇష్టం అన్నమాట నన్ను తీసుకొని వెళ్ళి తిరగడం. వాళ్ళు వెళ్ళి తిరిగేసి వస్తే వాళ్ళకి థ్రిల్ ఉండదు అంటారు, నన్ను వెళ్ళి తీసుకొని తిరగడం వాళ్ళకి ఇష్టం అన్నమాట. నాకైతే తిరగడం అస్సలు ఇష్టం ఉండదు. పొల్యూషన్, ట్రాఫిక్, ఇంకా వెయిట్ చేయడం, జర్నీ చేయడం అంతా నాకు చిరాకు అన్నమాట. అందుకని నేను అసలు ఎక్కడికి వెళ్ళను, అవాయిడ్ చేస్తూ ఉంటాను.
ఇక వాళ్ళతో పాటు వెళ్ళి తిరిగేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవాలి కదా, అందుకని నేను అసలు వెళ్ళడానికి ఇష్టపడను అనమాట. ఇంకా వీళ్ళైతే తిరిగేసి వస్తారు, మంచిగా రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా నేను ఒక్కదాన్ని కష్టపడాలన్నమాట. అందుకని నేను అవాయిడ్ చేస్తాను. నన్ను రిక్వెస్ట్ చేస్తారు మా పిల్లలు, ఇంకా మా ఆయన ఏం లేదు, ఎక్కువ రిక్వెస్ట్ చేయరు, పిల్లలకు వదిలేస్తారు. మీ మమ్మీ వస్తే నేను వస్తాను అని, మీ మమ్మీ వస్తే తీసుకెళ్తానని అంటారు. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా పిల్లలు అల్లరి చెప్పనవసరమే లేదు కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు బతిలాడుతూ ఉంటారు, ఇంకా సరే అనాల్సి వస్తుంది పిల్లల కోసం కదా ఫ్రెండ్స్. చూడండి వెనకాల ఇందాక బ్యాక్గ్రౌండ్స్లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, నిజంగా అమేజింగ్ ఫ్రెండ్స్. ఎంత చక్కగా ఉన్నాయి, వామ్మో ఆకాశాన్ని అందుకున్నట్టుగా అనిపిస్తున్నాయి ఒక్కొక్క బిల్డింగ్. మేమైతే చుట్టూ చూస్తూ నడుస్తూ ఉన్నాం, బండి మీద చుట్టూ చూస్తూ ఉన్నాం అన్నమాట. నేను చూస్తూ ఉన్నాను, వాడికి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. వామ్మో చూడరా గాలిలో మేడ అంటూ తినుకుంటా మాట్లాడుతున్నాను అనమాట. నాకైతే ప్యాకెట్ ఇచ్చేసారు, ఇంకా వాళ్ళు ఫస్ట్ తిన్న తర్వాత నాకు ఇవ్వరా అంటే లాస్ట్కి ఇచ్చేసారు. నాది లాస్ట్ అయిపోయే మూమెంట్లో మళ్ళీ నన్ను అడిగారు అనమాట. ఇంకా తప్పదు, ఇవ్వాల్సిందే నేను. ఎట్లా కట్టారు చూడు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. బిల్డింగ్స్ అయితే నిజంగా అదిరిపోయాయి. అక్కడ చాలా పాష్ ఏరియా ఉన్నట్టుంది. అన్ని బిల్డింగ్సే ఫ్రెండ్స్, నిజంగా ఎక్కడ చిన్న చిన్న బిల్డింగ్స్ లేవు, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయన్నమాట. సరే అవి వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేమైతే బండి పైన చాలా ఇబ్బంది ఫ్రెండ్స్, నిజంగా. పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఎలాగో ఏమో అర్థం కావట్లేదు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరైనా ఒకరు అవాయిడ్ అవ్వాల్సిందే ఇంకా కదా ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఓషన్ పార్క్ అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నాదైతే ఎక్కడికి పోయినా ఇదే పాట, ఫోన్ పట్టుకోవడం, వీడియో తీయడం. మా ఆయన నవ్వుతూ ఉంటారు, ఇంకా స్టార్ట్ చేసావా అంటారు. మూడు బాగుంటేనేమో స్టార్ట్ చేసావా, ఇక తీసుకో అని అంటాడు. మూడు బాగలేకపోతే మొదలెట్టినావా తీసి ఫోన్ పక్కన పెట్టు అని అంటారు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఇక తప్పదు, ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎలా ఉందో, దేవుడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఈ ఓషన్ పార్క్లో అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూస్తున్నారు పిల్లలు, చాలామంది పిల్లలు వచ్చారు. 2 స్కూల్స్ వాళ్ళు వచ్చారు, వేరే వేరే బస్సులలో వచ్చారనమాట. పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అందరూ వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇక్కడ అసలు లోపలికి ఏం అలో చేయట్లేదు, బయట ఫుడ్ అనేసి మేము చిక్కీలు, ఇంకా స్నాక్స్ ప్యాకెట్స్, ఇంకా మజ్జిగ లాంటివి తీసుకొచ్చాం. వాటర్ కూడా అలో లేదనుకున్నాం ఫ్రెండ్స్. అసలు నిజంగా మజ్జిగ తాగిస్తున్నాం. ఇంకా వచ్చాం కదా ఎండలు పడి, అందుకని ఐస్ క్రీమ్ తిన్నాం, పాప్కార్న్ తిన్నాం. ఇక్కడికి వచ్చాక మజ్జిగ తాగిస్తున్నాం అన్నమాట. అలా కొంచెం మజ్జిగ తాగిస్తున్నాం. నాకు ఇవ్వండి అని అంటున్నాను. మా వాడైతే బ్యాగ్ తీసుకుని అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఆయన లట్ట తాగేస్తూ ఉంటాడు చూడు. 2 ముద్దలకి అయిపోతుంది అది, 2 బుక్కలకి అయిపోతుంది అది. వీడైతే ఆగమాగం పనులు చేస్తాడు. మా చిన్నోడు మీద పోసేసుకున్నాడు కొత్త డ్రెస్ మీద, వాడిదే అనమాట వాడి బర్త్డే ఏమంటారు సెలబ్రేషన్ సందర్భంగా, మన బర్త్డే సందర్భంగా మేము బయటికి వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. నేను అడిగితే అసలు బయటికి వెళ్దామంటే ఎప్పుడు మా ఆయన వద్దు అనరు, బర్త్డేనే అడగరు. కానీ ఇప్పటి నుంచి అడగాలనిపిస్తుంది. మా ఆయన చేసిన తప్పు ఓషన్ పార్క్ నన్ను తీసుకెళ్ళడం కదా ఫ్రెండ్స్. నిజంగా అడగాలనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దామని ఎంత బాగా ఎంజాయ్ చేసామో, చాలా బాగా అనిపించింది అసలు నిజంగా చెప్పాలంటే. నచ్చింది నాకు. మా వాడి బర్త్డే రోజు మేము బయటికి వెళ్ళడం. ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నాం, వాటర్ మజ్జిగ అన్నీ కడుపు నింపేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాం అనమాట. మజ్జిగ తాగేస్తూ ఉన్నాం, నాకు ఒక బుక్ ఇచ్చి తాగేస్తున్నారు. ఇంకా అందరం తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా నాకు సరిపోయింది, వాటర్ తాగేస్తాం. కొన్ని వాటర్ అయితే మిగిలాయి ఫ్రెండ్స్. మళ్ళీ బయటకు వచ్చినాక పరిస్థితి ఏంటి అని ఆ బాటిల్ అక్కడ పెడితే ఎవరైనా తీసుకెళ్తారేమో అనేసి ఒక చిన్న దారం వెతికారు, చెట్టు దగ్గర దొరికింది, కట్టేస్తున్నారు బండికి. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈ ఎండాకాలం ఇంకా వచ్చేసింది కాబట్టి వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ ఎవరైనా తీసుకుంటారేమో అని కట్టేస్తున్నాడు. మనకు అనుకున్నప్పుడు దొరకకపోతే ఎంత అసలు ఉన్నప్పుడు విలువ తెలియదు, బట్ వాటర్ లేనప్పుడు తెలుస్తుంది ఆ విలువ అనేది. అందుకని అక్కడ కట్టేస్తున్నాడు అనమాట బాటిల్. చూడండి ఫ్రెండ్స్, ఇంకెళ్ళిపోతున్నాం మేమైతే. వావ్, ఎంట్రీ ఇచ్చేసాం. ఎంత బాగుందో నిజంగా.
ఏంటబ్బా ఎవ్వరు లేరు అని అనుకున్నాం అనమాట. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎంజాయ్ వాళ్ళది. ఈచ్ వన్ 650 టికెట్ అనమాట. వాళ్ళు ఏదో ఇంకా బండ్లు ఇంకొక రూట్ కూడా ఉంది ఫ్రెండ్స్, అక్కడ సైడ్ బండ్లు పార్కింగ్ చేశారు. ఇంకా మా పాప అయితే చూస్తూ ఉంది చుట్టూ, దాని దగ్గరికి వెళ్ళి నేను చూస్తూ ఉన్నాను. ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పనులు ఉన్నారనమాట. ఆ వర్కర్స్ టికెట్ అయితే మా ఆయన తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ వేశారనమాట. 650. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ ట్యాగ్ ఉండాలి ఖచ్చితంగా. మా ఆయనదైతే తడిగా అయిపోయి ఊడిపోయింది ఒక దగ్గర. ఊడిపోతే మళ్ళీ వెతికేసేసుకున్నారు. మా పిల్లలు పరుగు ఫ్రెండ్స్ చూడండి ఎలా పరిగెడుతున్నారు. పరిగెడతా ఉన్నారు. ఎలా పరిగెడుతున్నారు చూడండి. మాకు అసలు ఆగంట్రా తిడతారు. మనీ ఏమైనా కట్టేది ఉంటుందేమో నేను అరుస్తున్నాను. నో ఏం మనీ అవసరం లేదు. ఏ ఆట అయినా సరే ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చు. మనం ఆల్రెడీ పే చేసేసాం కదా. అదే టికెట్లో అన్ని వాళ్ళు ఆఫర్ లాగా ఇచ్చేసారనమాట. ఏ దానికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏది కావాలంటే అది. ఎక్కువ మంది ఉంటే కాసేపు వెయిట్ చేసి మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. టక్క 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 అంటే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఫోన్ వీడియో తీసుకుంటా ఉన్నాను. మీరు కూడా ఒకసారి ఓషన్ పార్క్ వెళ్ళి రండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎంత చక్కగా ఉందో నిజంగా. మస్తు ఎంజాయ్ అనిపించింది తెలుసా ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళండి. కామెంట్ బాక్స్లో వెళ్ళిన తర్వాత నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా చాలామంది ఉన్నారు కదా హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళని చెప్తున్నాను. ఓషన్ పార్క్ చాలా బాగుంది. ఇంకా సమ్మర్లో ఎక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా పిల్లలైతే పరిగెడతా ఉన్నారు. నేను మా ఆయన మెల్లిగా నడుస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ముచ్చట్లు ఆడుకుంటా నడుస్తున్నాం. పిల్లలు వెళ్ళిపోయారు. నేను వీడియో తీస్తూ ఉన్నాను. మా ఆయన అస్సలు పట్టించుకోరు. ఏమన్నా చేసుకుని నీ వీడియో అని అంటారు. తీసుకో ఏమన్నా చేసుకో అని అంటారు. చూడండి అసలు వీడియో తీద్దామన్న ఆలోచన ఆయనకు రాదనమాట. నేను ఎంత తీయడనమాట. తీసిన వీడియో ఎడిటింగ్ చేయడు. నాకైతే ఎడిటింగ్ రాదు. చేయమంటే చేయడు. మా చిన్నోడికి వస్తుంది కానీ వాడైతే ఇంకా స్టడీ చేస్తున్నాడు కదా, ఎందుకు పిల్లోడికి ఎడిటింగ్ ఇప్పుడే అనేసి గమనింటాను. అయినా కోతిగాడు చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంది ఎక్కామన్నమాట. ఇది ఏరోప్లేన్ లాగుంది. ఇది ఎక్కేసాం. అందరం ఒకే దగ్గర కూర్చున్నాం. కాకపోతే మా ఆయనని దింపేశారు. ఒకటి ఖాళీగా ఉంది బండి, ఇందులో ఇద్దరు వెళ్ళండి అని చెప్పేసి మా ఆయన మా పాపని దించేశారు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు, వేరే బండి ఎక్కారు. నాకేమో భయం వేస్తుంది. ఏంటబ్బా నువ్వు అంత దూరం కూర్చున్నావు, వామ్మో ఇది పైకి వెళ్ళిపోతే ఎలాగా అని నేను అవుతున్నాను. కానీ లోపల డర్రు చాలా భయం వేస్తుంది. మా ఓడేమో గట్టిగా పట్టుకోమమ్మీ అంటూ ఉన్నాడు. ఇంకా నేనైతే పైకి వెళ్ళేటప్పుడు భయం అయింది ఫస్ట్లో, తర్వాత భయం అవ్వలేదు. ఇంకా నార్మల్గానే ఉన్నామన్నమాట. ఫస్ట్ ఫస్ట్ దీంట్లోనే ఎక్కామేమో ఏరోప్లేన్. రింగ అంటూ తిరుగుతుంది చూడండి. ఇప్పుడు వామ్మో ఫోన్ కింద పడిపోతుందని ఇంకా వీడియో తీయడం ఆపేసాను అనమాట. ఫోన్ కింద పెట్టేసాను. ఇంకా మా ఆయన మా పాప అక్కడ కూర్చున్నారు చూడండి. మా వెనకాల బండి కాదు, ఇంకో బండిలో కూర్చున్నారు. ఎంత ఎంజాయ్ చేసామంటే నిజంగా చాలా చక్కగా అనిపించింది. ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉంటాయి అప్పుడప్పుడు జాతరలో అక్కడెక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మేము ఎక్కాలి అంటే ఒకరికి ఈచ్ 1 మెంబర్స్కి 150, 100 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకులే అనేసి ఎక్కలేకపోయామన్నమాట. ఇక్కడైతే అన్నీ ఫ్రీయే కాబట్టి ఒక టికెట్ 650 కట్టేస్తే ఇంకేదైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా మట్టుకైతే అన్నీ యూజ్ చేసాం. జాయింట్ వీల్ ఎక్కలేదు, ఇంకేదో ఎక్కలేదు ఫ్రెండ్స్. అంతే చూడండి ఎలా తిరుగుతుందో. వామ్మో దేవుడా, భయం వేస్తుంది నాకు. ఇంకా భయం స్టార్ట్ అయింది, పైకి వెళ్ళిపోతుంది. మా వాడేమో నవ్వుతూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. వామ్మో నేను వీడియో తీస్తున్నాను అయినా సరే అని. ఇంకా పైకి వెళ్ళినప్పుడైతే భయం అయింది, కింద ఉన్నప్పుడు వీడియో అనుకుంటుంది మేబీ. ఇంకా తల కొంచెం సేపు ఒక 10 minutes 5 minutes ఆడనిచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా అన్నీ చూడాలి, అన్నీ యూజ్ చేసుకోవాలి కాబట్టి మేమైతే ఇంకా ఒక రౌండ్కి వచ్చేసామన్నమాట. ఇంకా తిరుగుతా ఉన్నది. అని కీకలు పెట్టేస్తాం అందరం. ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా కీకలు పెట్టేశారు ఫ్రెండ్స్. చూడండి మా వాడు ఒక్కడి చూస్తున్నాడు. వాడు
వాడికి అస్సలు భయం భయం అని అన్నాడు, తర్వాత పట్టుకున్నాడు. చూడండి, పైకి వెళ్ళేటప్పుడు భయం వేసింది. ఇంకా మేము ఇంకోటి ఎక్కామన్నమాట. అది దాని మీద ఎక్కి కూర్చుంటే అది తీసుకెళ్తుంది, చెట్ల పైనుంచి తీసుకెళ్తుంది. చెట్లు కిందే ఉన్నాయి. మా బాక్స్, మేము ఎక్కిన బాక్స్ చెట్ల పైనుంచి వెళ్ళిపోతుంది. చెట్లు కింద ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత ఎంజాయ్ చేసామంటే ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే బయటికి వెళ్ళండి అప్పుడప్పుడు, ఓకేనా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే ఎప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఇలాంటివి చూసినప్పుడు భయపడతాను అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం భయపడలేదు. ఇక చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా నేను మా ఆయన నడుస్తూ ఉన్నాం. పిల్లలు ఏమో పరిగెడుతూ ఉన్నారు, ఇంకా వాటిని చూసి అసలు ఆగట్లేదు అనమాట. నేను స్పెడ్స్ మారుస్తూ ఉన్నాను చూడండి. దావిడ పిల్లలైతే పరిగెడుతూ ఉన్నారు, ఎలా పరిగెడుతున్నారు చూడండి. నేనేమో వీడియో చూస్తా వీడియో తీస్తూ వెళ్తున్నాను అనమాట. స్పెడ్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే ఫుల్గా నచ్చాయి అనమాట. నాకు ఇమ్మంటే మా బాబు వచ్చేసి ఇది నాది 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 అంటున్నాడు. స్పెడ్స్ నువ్వే ఉంచుకోవే, నీకు పెద్దగా ఉన్నాయి స్పెడ్స్, ఇవి నీకు బాగున్నాయి, వాడికి అస్సలు బాగాలేవు, వాడి ముఖం చిన్నగా అయిపోయింది స్పెడ్స్కి అని చెప్పేసి నాకు ఇచ్చారు. మా వాడేమో నావి అని అన్నాడు అనమాట. చూడండి, ఇంకా పిల్లల్ని అక్కడ పంపించేసాం. వీడియో తీస్తూ ఉన్నాడు మా ఆయన. చూడండి, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా నేనైతే వెళ్ళిపోయాను చూడండి. ఓ బేబే పడతావు అని చేసి అరుస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ కొంచెం పాకురు ఉన్నాయి కదా, వాటరు పడిపోతావని అరుస్తున్నాడు అనమాట. ఈ వీడియో తీసాను ఎన్నడో, ఎడిటింగ్ చేసి పెడదామంటే అస్సలు వీలు అవ్వట్లేదండి. ఈరోజు పెట్టాను. ప్లీజ్ చూడండి, మొత్తం వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. మీకు ఎక్కడ నచ్చిందో చెప్పండి. చూడండి, మేమైతే ఫోటోకి పోజ్ ఇస్తున్నామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటోకి పోజ్. ఇవి ఆకులేమో అనుకున్నాను అసలు, దూరం నుండి చూసి. దగ్గరకు వచ్చాక అర్థమైంది సిమెంట్తో కట్టారని. మా పాప అయితే అసలు ఎక్కలేదు. ఏం కాదేమో అని అంటే చూసి ఎంత వెళ్ళిపోయిందనమాట. మా ఆయన చెప్పారు, వెళ్ళిపోయింది మా పాప. తర్వాత ఇంకా నేను మా బాబు అందరం వెళ్ళాం. మా ఆయన మాత్రం వీడియో తీస్తూ ఉన్నాడనమాట. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా ఎంజాయ్ అంటే ఇది అనిపించింది. సరిపోతుంది. మన మామూలు ఏమంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న ఆనందమే పెద్ద ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సరిపోయింది. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే నిజంగా ఆ హ్యాపీనెస్సే వేరు. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఇంకొంటది చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇంటికి వచ్చి మళ్ళీ మనమే వంట చేసుకోవాలి, తినాలి, అందరికీ వడ్డించాలి, ఇదంతా పని ఉంటుంది కదా ఫ్రెండ్స్. కానీ మా పిల్లలు, మా ఆయన అయితే మాత్రం తిరిగి వచ్చి పడుకుంటారు. నేనైతే తిరిగి వచ్చి వంట చేయాలి. అక్కడ చెవుకి హోల్ ఎంత పెద్దగా ఉందనేసి చూపిస్తున్నారనమాట పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళాలనిపించింది. వాటర్ వస్తున్నాయి అక్కడ కొంచెం అక్కడ వాటర్ వస్తున్నాయి కదా, వాటర్ దగ్గరికి వెళ్ళాలనిపించింది కానీ వెళ్ళలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదేమంటారు, పిల్లమర్ర రాజువా ఏదో అంటారు. నేనైతే టీవీలో అప్పుడు చూసి, అబ్బా చెట్టు అంత పెద్దగా, చెట్టు తొర్రలో ఇంకెవరో ఉండి మాట్లాడేటోళ్ళు, హాయ్ హలో పిల్లలు అనుకుంటా మాట్లాడేటోళ్ళు. నేనైతే చూసి షాక్ అయ్యేదాన్ని. ఇప్పుడైతే రియల్గా చూసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చినందుకైతే చాలా సంతోషంగా ఉన్నామన్నమాట మేమందరం. చూడండి, నేనైతే నడుస్తూ ఉన్నాను ఇంకా తిరిగి అసలు అక్కడ ఇంకా అలసిపోయామన్నమాట మేమైతే. వాటర్ గేమ్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ గేమ్స్ చాలా బాగా అనిపించింది. అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. మా ఆయన అయితే పాపం కొంచెం రెయిన్ డ్యాన్స్ దగ్గర లేడు. ఎందుకంటే ఆయనకు నచ్చిన పాటలు పెట్టలేదంట. చాలా ఏమంటారు, అతనికి నచ్చిన పాటలు పెట్టలేదు అనేసి అతను ఆడలేదు అనమాట. రెయిన్ డ్యాన్స్ ఆడలేదు. చూడండి, నేనైతే వీడియో తీసేలో బిజీగా ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే టోపీ పిల్లలకి పెట్టడం, ఆయన పెట్టుకోవడంలో బిజీ అయిపోయాడు. ఇంకా ఎందుకంటే ఎండ కొట్టేస్తుంది కదా అని ఆయన బాధ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు తలా ఒక స్పెడ్స్ తీసుకున్నామండి. నేనైతే స్పెడ్స్ తీసుకోలేదు, బట్ నా స్పెడ్స్ కూడా వాళ్ళే సర్ది పెట్టేశారనమాట. ఇక్కడైతే గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి.
అందులో నుంచి ఇక్కడ నుంచి ఎక్కాలి, అక్కడ నుంచి దూరాలి, అక్కడ నుంచి దూరాలి, ఇక్కడ నుంచి ఎక్కాలి. ఇవన్నీ ఉన్నాయన్నమాట గేమ్స్. ఇంకా మా ఆయన అయితే నన్ను అరుస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీస్తూ ఉంటాం అనేసి అరుస్తూ ఉంటాడు. చూడండి మా పిల్లలు. మా పాప అయితే ఎక్కింది, వస్తున్నావా వస్తున్నావా అని నేను అరుస్తూ ఉన్నాను. అదైతే అస్సలు రావట్లేదు. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, ఇది జారట్లేదు అని అరుస్తుంది లోపల నుండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. మీరు కూడా అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న ఆనందం తప్ప ఇంకా వేరే ఏముంటుంది చెప్పండి కదా ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు నోరు తెరిచి. ఇంకా నేనైతే కాసేపు ఊగుదామనిపించింది. నాకైతే ఉయ్యాలంటే చాలా ఇష్టమండి ఫ్రెండ్స్ నిజంగా. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర కూడా కట్టేశాడు మా అన్నయ్య, ఊగుతూ ఉంటానన్నమాట. ఇక్కడ కూడా ఊగాను చూడండి. నువ్వు ఊగుతున్నావు తెగిపోదా అని అంటారండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. రే ఎందుకు తెగిపోతుంది, జరగండి అని అందరిని దింపి నేను ఎక్కి ఊగుతానమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఊగుతున్నాను. ఉయ్యాలో జంపాలో అనుకుంటా. నిజంగా ఒక్కొక్కసారి చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ మనం. నిజంగా ఈరోజు అయితే నేను మా చిన్నోని బర్త్డే రోజు నేనే చిన్నపిల్లలా చాలా ఎంజాయ్ చేశాను. మేమిద్దరం తిరుగుతూ ఉన్నామా, వాళ్ళిద్దరు మా పిల్లలైతే ఇద్దరు గేమ్స్ కోసం వెళ్తూ ఉన్నారనమాట. చూడండి, ఇంకా నేనైతే ఫోన్ చూస్తా ఉయ్యాల ఊగుతూ ఉన్నాను. మా ఆయన అయితే నన్ను వీడియో తీస్తూ ఉన్నాడు చక్కగా కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి నిజంగా. బాబా తీసిన క్లిప్సే వచ్చేస్తున్నాయి కదా మీకు. నేనైతే చూడండి ఎలా వెళ్ళాను, నిజంగా ఎంత బాగా అనిపించిందో ఫ్రెండ్స్. నిజంగా పడుతూ జారి అని అరుస్తూ ఉన్నాడు. ఇంకా మా పిల్లలైతే ఆ బొమ్మ దగ్గర కూర్చున్నారు చూడండి. ఇంకా మా ఆయన నడుస్తూ ఉన్నాడు. రైనింగ్ డ్యాన్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇదంతా ఫస్ట్ చూసామా, రెయిన్ డ్యాన్స్ దగ్గర వెళ్తున్నాం. ఇంకా మా ఆయన వెళ్ళిపోతున్నాడు. మా పిల్లలు అయితే ఎప్పుడో జంప్ అయిపోయారు. పిల్లలు పరిగెడుతూ ఉన్నారు కదా, వాళ్ళు ఆపడం కష్టం. ఏదైనా గేమ్స్ కనిపిస్తే అందరం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. అక్కడ లాకర్ కూడా ఇచ్చారు, కానీ మేమైతే తీసుకోలేదు. బట్ 1 బ్యాగే ఉంది కదా అనేసి తీసుకోలేదు. ఎవరేమో మేము బ్యాగుని చూసుకుంటామనేసి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. దావిడ ఇంకా రన్నింగ్ డాన్స్ స్టార్ట్. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటే ఇంకా ఆడుతూ ఉన్నాను. నేనైతే చాలా స్పీడ్గా పెట్టేసాను అనమాట. ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనేసి. కామెంట్స్ వస్తాయి ఖచ్చితంగా, చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. మనం మంచిగా చేస్తేనే కామెంట్ చేస్తారు. అలాంటిది ఇంకా నాకు అసలు డ్యాన్సే రాదు, ఏదో అలా చేస్తాను. ఎంజాయ్ అయితే చాలా నచ్చింది నిజంగా. నేనైతే ఇంతకుముందు ఈ రెయిన్ డ్యాన్స్ అనేది ఇదంతా నేను ఇంతకుముందు కాల్ సెంటర్లో వర్క్ చేస్తాను. అక్కడ వాళ్ళు తీసుకెళ్లారనమాట రిసార్ట్కి. అక్కడికి వెళ్ళినప్పుడైతే స్విమ్మింగ్, అక్కడ కూడా వాటర్ గేమ్సే అనమాట. అక్కడ ఇది నేను సెకండ్ సారి అనమాట రైనింగ్ డ్యాన్స్. ఇదంతా చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాటర్ చిన్నపిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది, సమ్మర్లో అయితే ఇంకా బెనిఫిట్ అనమాట, హాయిగా ఉండొచ్చు. మా వాడికి సైనస్ ప్రాబ్లం అయినా సరే వాటర్ని ఇష్టపడతాడు వాడు. అయినా మా పాపకి కూడా ఊరికే జలుబు అవుతూ ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే చూడండి అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు అనమాట. ఆడు డ్యాన్స్ అంటే వద్దు, నాకు అసలు నచ్చిన పాటలు పెట్టట్లేదు అని అరుస్తూ ఉన్నాడు. ఎంజాయ్ చేయి, నేను వీడియో తీస్తాను అంటున్నాను. చూడండి నేను మా పాప ఆడుతున్నా. అయ్యో దేవుడా. ఇంకా మావాడైతే అస్సలు వాడిని ఆపనవసరమే లేదు. ఇంకా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నేనైతే చాలా స్పీడ్గా పెట్టాను, నాకైతే సిగ్గేసింది అనమాట ఈ వీడియో తీస్తూ ఉంటే. పోనీలేండి. ఎనీవేస్ మేమైతే అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ కూడా వాటర్ ఇట్లా ఫోర్స్తో వస్తున్నాయి అనమాట, మనిషిని కూడా దుబ్బేస్తున్నాయి. మనం వెనకాలకి వెళ్తాం కదా, ఆ వాటర్ మనల్ని ముందుకు దుబ్బేస్తున్నాయి. నేనైతే ఇది ఇక్కడ వీడియో తీయాల్సిందే ఖచ్చితంగా అనేసి చాలా అతి కష్టం మీద నేను వెళ్ళి ఫోన్స్ తీసుకొని నేను వీడియో తీస్తున్నాను. మా ఆయన వచ్చారు కదా అనేసి. చూడండి ఫ్రెండ్స్, అబ్బా మా ఆయన నేను ఎంజాయ్ చేస్తుంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అని బాధపడ్డాను. మా పాపని తీయమంటే నో నీ వీడియోస్ అమ్మా, నాకొద్దమ్మా నీ వీడియోస్ అంటుంది. మా బాబుని తీయమంటే కూడా అంతే అండి, ఇద్దరు ఇంక ఎంజాయ్కి ఎగబెట్టారు. మమ్మీ ఇక్కడ కూడా వీడియో తీస్తే మేము ఎలా ఎంజాయ్ చేయాలి, మేము ఎంజాయ్ చేయకూడదా అని అరుస్తూ ఉన్నారు. అందుకనే నేనే వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకొని వీడియో తీస్తూ ఉన్నాను. చూడండి వాళ్ళు ముగ్గురే ఉన్నారు, నేనైతే మిస్ అనమాట.
నేను కూడా వాళ్ళతో పాటు ఉంటే ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. కానీ అక్కడైతే ఇంకా అందరూ ఎంజాయ్లో ఉన్నారనమాట. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వాటర్ అయితే ఫోర్స్ కొద్ది మనిషిని దొబ్బేస్తున్నాయండి నిజంగా. మా పాప చూడండి చేప పిల్లల ఎలా పాకుతుందో. దేవుడు, మా ఆయన అయితే నవ్వి నవ్వి చచ్చిపోయాడు. పాకుతా ఉంది ఆ అమ్మాయి వాటర్లో. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. చూడండి, బో ఫేస్కి ఏదో అంటిందనేసి తుడుస్తూ ఉన్నాడు ఆయన. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు తీయన్నా కానీ తీయట్లేదు మా పాప అయితే వీడియో. ఇంకా మావాడు చూడండి చేప పిల్లల పాకుతా ఉన్నాడు, వాడు కూడా. ఇద్దరు చేపలు వాటర్లో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చలేస్తుంది నాకైతే. వాటర్లో ఉన్నాం కదా, వాటర్లో ఉన్నంతసేపు చలి లేదు. వాటర్ నుంచి బయటకు వచ్చామా ఫుల్ చలి. ఆ వాటర్ కూడా ఎంత కూల్గా ఉన్నాయో తెలుసా అండి, చాలా కూల్గా ఉన్నాయి. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఎంత బాగా అనిపిస్తుందో సమ్మర్లో అంత కూల్ వాటర్లో ఉంటే. వావ్ అనిపిస్తుంది నిజంగా. వాటర్లో ఉన్నంతసేపు చలి లేదు, ఏమీ లేదు, అక్కడే ఉండబుద్ధిస్తుంది. కానీ వాటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చలి చెప్పలేనంత చలి అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మా పిల్లలు మేము చూడండి ఎలా వాటర్ వేసుకుంటున్నామో. వాళ్ళు నా మీద వాటర్ కొడితే నేను వాళ్ళ మీద వాటర్ కొడుతున్నాను. చూడండి, మొత్తానికి మా బర్త్డే ఈ విధంగా చేసుకున్నామన్నమాట. మా వీడియో మొత్తం చూడండి. మీరు కూడా ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, చిన్నగా ఎంజాయ్ చేసుకోండి అందరూ, ఓకేనా. నెక్స్ట్ మా వీడియోస్ అందరూ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఓకేనా ఫ్రెండ్స్. నేను లాంగ్ వీడియో పెడదామనేది ఎన్నడో వీడియో తీసాను, బట్ ఇంకా అస్సలు వీలవ్వట్లేదు అనమాట. అందుకని ఇప్పుడు ఇంకా తప్పదనేసి ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెక్కడికి పోయినా నేనైతే పిల్లల్ని అలా ముద్దు పెట్టుకుని కొరకడుస్తాను అనమాట నా పిల్లల్ని అయితే. ఇంకా చిన్న పిల్లలు అయితే ఇంకా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. ఇంక ఈ పిల్లల్ని కూడా అంతే, జర్ర ఎంత ముద్దుగా అనిపిస్తారు కదా చిన్నపిల్లలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు. అందుకని ఇంకా అలా చూడండి, మా పాప నా మీద వాటర్ ఇస్తుంది, నేను దాని మీద వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అంటూ నా మీద వాటర్ ఇస్తున్నాడు మా ఆయన, నేను వాటర్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫోన్ అని అంటున్నాడు. మా పాప మీద వాటర్ వేస్తున్నాడు ఆయన. మా వాడైతే గట్టి కొట్టేశాడు, ఒక్కసారిగా ఫోన్లోకి వెళ్ళిపోయాయి అనమాట. అందుకని ఇంకా ఫోన్ దూరం పెట్టేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత వాటర్ అంతా అయిపోయింది, వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇది పిల్లలు ఎక్కారు, పిల్లలకి అలో ఉందంట. ఇంకా మేము ఎక్కుదాం అనుకున్నామండి, కానీ మేమైతే ఎక్కలేదు, ఎందుకంటే నాట్ అలౌడ్. పేరెంట్స్ ఓన్లీ ఫర్ కిడ్స్, పెద్దవాళ్ళు అలో లేదంట. కిడ్స్కి అలో ఉందని కిడ్స్ని అలో చేశారు. కిడ్స్ అయితే ఎక్కారనమాట. బియరా ఏదో ఎక్కారు, ఎక్కి ఇంకా డియో అన్నట్టు ఏదో ఆడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, భయపడకుండా ఆడుకుంటున్నారు అనమాట మా పిల్లలైతే. నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక్క టికెట్తో ఇన్ని గేమ్స్ అన్నీ యూజ్ చేసుకున్నాము, కొన్ని మాత్రం యూజ్ చేసుకోలేదు జాయింట్ వీల్ లాంటివి. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము కార్ దగ్గరికి వెళ్ళామండి. కార్ ఇది కార్ అయితే ఘోరంగా ఉంటుంది. ఇంకా మీ ఇష్టం, ఎక్కొద్దు అన్నాడు మా ఆయన ఫస్ట్ అయితే. అంటే నో ఎక్కిస్తాం, ఇది గట్టిగా పట్టేసుకుంటామని చెప్పేసి నేనైతే ఎక్కానమాట. మేము అంత ధైర్యవంతులము, మేము చాలా ధైర్యవంతులం అనేసి తల ఒక కారులో కూర్చున్నాం. కానీ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. మా వాడైతే ఏడ్చేసాడు అక్కడ, ఎందుకంటే విచ్చలవిడిగా తిరిగేసింది అనమాట ఆ కారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నెమలెక్కారు వాళ్ళు. చూడండి, మా వాడు మాడిపోయింది, వాడి మొహం, మా పాప మొహం కూడా వాడిపోయింది, ఇద్దరు ఏడిశారనమాట. ఇంకా నెక్స్ట్ అది ఎక్కిన తర్వాత ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఎక్కామన్నమాట. ఇది బాగానే అనిపించింది, ఇదైతే ఇంకా ఎంజాయ్ అనిపించింది. ఇదైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇది మనం పడకుండా లాక్ అయిపోతుంది అనమాట. లాక్ వేసుకున్నట్టు ఇట్లా గట్టిగా పెట్టేసుకుంటే లాక్ పడిపోతుంది. ఇంకా చూసుకొని వెళ్ళిపోతుంది. వీడియో తీస్తూ ఉన్నాడు మా ఆయన. ఇంకా 1 2 3 స్టార్ట్ గో తీస్తూ ఉన్నాడు. ఎంత బాగా అనిపించిందో ఫ్రెండ్స్ నిజంగా. మా చిన్నోని బర్త్డేకి స్పెషల్ అనమాట. మా వాడే రిక్వెస్ట్ చేశాడు. నేనైతే అసలు నాకు వెళ్ళాలని లేదు, శివరాత్రి నెక్స్ట్ డేనే కదా మా వాడు బర్త్డే, వెళ్ళను నేను రాను అన్నాను. కానీ నన్నైతే రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లారు. అస్సలు ఎంజాయ్ చేయను అనుకున్నాను, కానీ అక్కడ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత, అక్కడ చుట్టుపక్కల అవన్నీ చూసిన తర్వాత ఎంజాయ్ చేయకుండా ఉండలేను అనమాట. ఇంక ఎంజాయ్ చేసేసాను.
చూడండి మా ఆయన అయితే స్పెడ్స్ పెట్టేసుకున్నాడు. ఎంత బాగున్నాయో కదా ఈ స్పెడ్స్ నాకు చాలా నచ్చాయి. నేను పెట్టుకుందాం అనుకుంటే అవి నాకు అస్సలు ఉండట్లేదు, జారిపోతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఫేస్ చిన్నగా అయిపోయింది, స్పెడ్స్ పెద్దగా అయిపోయాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నిజంగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, లైక్స్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయినా సరే మా ఆయన మాత్రం వీడియో ఆపడం లేదు. చూడండి మేము అరుస్తూ ఉన్నాం ఇంకా. థ్యాంక్ యూ చెప్తూ, హాయ్ చెప్తూ అందరికీ అరుస్తూ ఉన్నాం. చూడండి ఏ అంటూ అరుస్తూ ఉన్నాం అనమాట. మా పిల్లలు చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నారు, సందులో దూరాడు. కొంతమంది ఆపండ్రు అంటున్నారు. మాకు ఎదురుగా ఇంకా ఉన్నాయి అన్నమాట సీట్లు, వాళ్ళు కూర్చున్న వాళ్ళు. కొంతమంది అయితే భయపడుతున్నారులేండి, చిన్న పిల్లలు కూడా వస్తున్నారు కదా, భయపడుతున్నారు. మేమైతే భయపడలేదు, చాలా ఎంజాయ్ చేస్తాం. ఎలా నవ్వుతున్నాడు చూడండి మా ఆయన అయితే. నాకు నవ్వుస్తుంది ఇప్పుడు ఆయన చూస్తుంటే. నిజంగా చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్ చేసుకోండి, ఓకేనా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆపేశారు, దిగడం స్టార్ట్. అదైతే నాకైతే చాలా లాగ్ పడిపోయింది. నాది మా చిన్నోడిదా మా ఆయనది అనుకుంటా, ఇద్దరిది ఏదో. నాదైతే ఫుల్గా లాగ్ పడిపోయింది, అస్సలు రావట్లేదు. ఇంకా నరుస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత మా ఆయన తీసిన తర్వాత ఇక్కడ నడుస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఏదైనా తినాలనిపించింది కానీ అన్ని రేట్స్ ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ 300 400 ఈచ్ వన్ మెంబర్కి బిర్యానీ 300-400 అంట. ఓ మై గాడ్, ఇక్కడ తినే బదులు ఊరికి ఉపాసం పోయింది నయ్యంనైనా అన్నాను. సరేలే ఏదో ఒకటి తినండి అనేసి మాకైతే ఎగ్ పఫ్ తినిపించారు. ఆ వీడియో చూడండి. మేము పిల్లల్ని ఫ్రాగ్ ఎక్కారు, కప్ప దుంకుతూ ఉన్నారు పిల్లలు. చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎగ్ పఫ్ తినడానికి వెళ్ళామన్నమాట. బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ ఈచ్ వన్ మెంబర్కి 400. మన మిడిల్ క్లాసులో మేము తింటామండి. కార్ ఎక్కామండి, మర్చిపోయాను. కార్ ఎక్కాం ఫస్ట్. కార్లో ఇంకా అది స్టన్ ఇస్తుంటే ఆహా ఎంత భయం వేసిందో. ఇంకా ఏరోప్లేన్ ఎక్కారు, చిన్నగా షార్ట్గా తీసేసాను. అది కొంచెం చూడండి. లాస్ట్లో ఇదైతే పిచ్చిగా నచ్చిందండి. వాటర్ 4 నుండి వస్తున్నాయండి. ఇది ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు కానీ చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ డన్. థ్యాంక్ యూ.